హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ పోరలంలో బాబు. సో ఈరోజు మనం మెదక్ చర్చ్కి వచ్చినాము. సో ఈ చర్చ్కి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి, అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. దక్షిణ భారతదేశంలో ప్రముఖ చర్చ్లో తెలంగాణలోని మెదక్ చర్చ్ ఒకటి. ఇంగ్లాండ్ నుండి భారతదేశానికి వచ్చిన బ్రిటిష్ వెస్లియన్ మెథడిస్టులకు చెందిన చార్లెస్ వాకర్ ఫస్ట్నెట్ అనే వ్యక్తి నిర్మించారు. డిసెంబర్ 25, 1924న ఈ చర్చిని ప్రతిష్ఠించడం జరిగింది. ఆసియాలో అతిపెద్ద చర్చిలలో ఒకటి. వాటికన్ తర్వాత ప్రపంచంలో రెండవ అతిపెద్ద చర్చ్. చర్చ్కున్న ప్రత్యేకతలో ఒకటి, మనం ఈ చర్చ్ని కనుక పైనుంచి చూస్తే మనకు ఒక సిలువలాగా కనిపిస్తుంది. అది హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఈ చర్చ్ని తెల్లటి రాయి 6 రంగుల మిశ్రమంతో చేసిన పలకలతో నిర్మించారు. వీటిని ఇంగ్లాండ్ నుండి తెప్పించారు. హిస్టరీలను బొంబాయి నుండి, పాలరాయిని ఇటలీ నుండి తెప్పించారు. చర్చ్ లోపల రంగురంగుల గాజు కిటికీలు ఉన్నాయి. ఇవి ఇంగ్లీష్, తెలుగు, హిందీ భాషలో రాసిన వాక్యాలను కలిగి ఉంటాయి. ఆర్కిటెక్చర్ వర్క్ కూడా మీరు చూసుకోవచ్చు. అప్పట్లోనే దీన్ని కట్టడం ప్రత్యేకత ఏంటంటే రీసౌండ్ రాదు చర్చ్లో. గార్డెన్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. చుట్టూ గ్రీనరీ, మధ్యలో చర్చ్. వ్యూ అయితే సూపర్గా ఉంది, అసలు చూసుకోవచ్చు. చాలామంది ఫ్యామిలీస్ వస్తున్నారు. మీరు కూడా వన్స్ విజిట్ అయ్యి ఫీల్ అవ్వచ్చు ఈ ఫీల్ని. వీడియోలో చూస్తే మీకు అంత అర్థం కాదు, పర్సనల్గా ఫీల్ అవుతేనే మీకు తెలుస్తుంది. ఇక్కడ రెగ్యులర్గా ప్యారెట్స్ ఉంటాయి ఉండో తెలియదు, కానీ నేను వచ్చినప్పుడు అయితే ఉన్నాయి. సో బాగున్నాయి, ఈ ఫీల్ కూడా బాగుంది. మంకీస్ అయితే ఇక్కడ చాలా అంటే చాలా కామన్, చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ. సో కొంచెం డేంజర్ కూడా. మీరు ఎప్పుడైనా ఫుడ్ అయినా కానీ ఏదైనా లగేజ్ అయినా తెచ్చుకునేటప్పుడు మీదే పడిపోతాయి అన్నమాట. సో జాగ్రత్తగా ఉండాలి వీటితోటి. ఇక్కడ ఎక్కువ ఉన్నాయి చాలా, నేను చూసిన వరకు అయితే మంకీస్. సో మీరు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో బయట కూడా ఒకసారి చూసుకుందాం. ఇటు సైడ్ కూడా మనకు ఒక సిల్వ ఉంటుంది, మేబీ అది వుడెన్తో చేసింది అనుకుంటా. సో ఒకసారి అది కూడా చూద్దాం. ఇది యాక్చువల్గా వుడెన్ కాదు, ఇది ఐరన్తో చేసినారు. ఇక్కడ కొబ్బరికాయలు, క్యాండిల్స్ పెట్టడానికి ఇది సెపరేట్ ఇక్కడ బిల్డ్ చేసినారనమాట. ఇక్కడ మనకు షాపింగ్ కాంప్లెక్స్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఇక్కడ మనకు ప్రేయర్ ఆయిల్ కానీ, క్రాస్ కానీ, మనం మెడలో వేసుకునే దండ కానీ, బైబుల్స్ కానీ అన్నీ దొరుకుతాయి జీసస్కి సంబంధించినవి. కలెక్షన్ అయితే చాలా బాగుంది. వన్స్ మీరు విజిట్ చేసినప్పుడు ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియోకి ఇంకా ఇంతే ఫ్రెండ్స్. యాక్చువల్గా చాలా కవర్ చేద్దాం అనుకున్నాను, బట్ ఇక్కడ ఉన్న సెక్యూరిటీ ఎవరు వీడియో తీసుకోనికి పర్మిషన్ ఇవ్వట్లేదు. సో వీడికి ఎండ్ చేసేస్తున్నాను. మ్యాక్స్ వీలైనంత వరకు అయితే నేను కవర్ చేయడానికి ట్రై చేసినాను. సో ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ అట్లా పడేయండి, నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. సో ఎప్పుడు ఇంత నర్వస్ ఎందుకున్నానంటే వీడియోలో, ఎప్పుడు ప్రతిసారి నేను కెమెరా బ్యాక్ సైడ్ ఉండి వీడియో తీస్తాను. సో ఫర్ ద ఫస్ట్ టైం ఫ్రంట్ ఉండి వీడియోలో కనిపిస్తున్నాను కాబట్టి ఇంత నర్వస్ ఉన్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్.